అందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న బంగారు అవకాశాలు ఎన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు? ఒక్కసారి పరిశీలించుకో. దేవుడు మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి ఒక్కసారి పరిశీలించుకో. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మోకాళ్ళ మీదకి వచ్చేయండి అందరూ. ఎక్కడ వాళ్ళు అక్కడ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఎక్కడెక్కడ నువ్వు దిద్దుబాటు చేసుకోవాల్సి ఉందో, ఎక్కడెక్కడ నువ్వు సరి చేయబడాల్సి ఉందో, ఎక్కడెక్కడ నువ్వు నూతనపరచబడాల్సి ఉందో, ఎక్కడెక్కడ ఏమేమి అవకాశాలు పోగొట్టుకున్నావో సరి చేసుకో. ప్రాధేయపడు. దేవా నన్ను క్షమించు నాయన, నువ్వు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయాను. మంచి జీవితము కొంతమందికి అవకాశంగా దేవుడు ఇస్తాడు. కావాలని చేతులారా కొంతమంది మూర్ఖత్వంతో పాడు చేసుకున్న వాళ్ళని నేను చూశాను. చక్కని భాగస్వామిని, చక్కని భర్తనిచ్చాడు. అక్రమానికి లోబడిపోయి తప్పుడు త్రోవలోకి వెళ్ళిపోయి బంగారం లాంటి భర్తను విసర్జించిన భార్య శాపగ్రస్తురాలైపోయింది. తను ఎవరిని ప్రేమించి వెళ్ళిపోయిందో వాడు తర్వాత దుర్మార్గం చేశాడు. చివరికి ఎటు కాకుండా నాశనమైంది. చక్కని భార్య, నీతిమంతురాలైన భార్యను విసర్జించి ఒకడు అక్రమ సంబంధానికి అలవాటు పడి భార్యను విసర్జించాడు. భార్య బాగానే ఉంది, పరస్త్రీ వ్యామోహంలో పడి వాడు పాడైపోయాడు. బంగారు జీవితం, మంచి భాగస్వాములను దేవుడు అనుగ్రహిస్తే తెలిసి పాడు చేసుకునేటువంటి బ్రతుకులు. ప్రార్థన చేద్దాం. దేవా, ఎవరెవరు ఏ అవకాశం పోగొట్టుకుంటున్నారు? మారు మనసు పొందే అవకాశం ఇచ్చినప్పుడు పొందాలి. కనికరం చూపే ఛాన్స్ వచ్చినప్పుడు కనికరం చూపాలి. దాతృత్వంతో ఇతరులకు సహాయం చేసే ఛాన్స్ దేవుడిచ్చే అవకాశం ఇచ్చినప్పుడు పోగొట్టుకోకూడదు. అనేక సంగతులు మీరు గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ప్రభువా, నీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా ప్రభువా, మారు మనసు పొందటానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నరకంలో అయితే అవకాశం లేదు ప్రభువా, ఈ భూమి మీద ఉన్నప్పుడే మారు మనసు పొందటానికి అవకాశం ఉన్నదని మీరు సెలవిచ్చారు దేవా. ధనవంతుడు ఎంత మొరబెట్టినా కూడా అవకాశం లేకుండా పోయింది ప్రభువా. ఇదిగో భూమి మీద ఉన్నప్పుడే మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది నీలో జీవించాలని నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభు. అందుని బట్టి నీకు వందనాలు. అలాగే దీనుల పట్ల కనికరించే అవకాశం నీవు ఇచ్చావు దేవా. అయ్యా, వారిని కనికరించే మనసును మీరు దయచేయండి అయ్యా. వారి పట్ల జాలి చూపించే మనసును దయచేయండి దేవా. ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ప్రభువా, వారి ఎడవ దయ కలిగి ఉండటానికి సహాయము దయచేయండి దేవా. నీకు వందనాలయ్యా. అలాగే తప్పు చేసిన వారిని క్షమించే అవకాశం కూడా మీరు ఇస్తున్నారు దేవా. ఇదిగో ఎన్ని మార్లు అంటే 7 మార్లు కాదు, 77 మార్లు అని చెప్పిన ఆయన ప్రభువా, నువ్వు సెలవు ఇచ్చున్నావు దేవా. ఇదిగో నేను ప్రభు, క్షమించే మనసును మాకు దయచేయండి దేవా. అయ్యా, ఇదిగో నేను అలాగే పిల్లలు లేనటువంటి వారికి నేను మీరు ఇచ్చిన అవకాశం ప్రభువా. అనాథ బిడ్డలను పెంచుకొని ప్రభువా, వారి పట్ల ప్రేమ చూపించిన సేవ చేసే అవకాశం వారికి ఇస్తున్నావు దేవా. ఇదిగో నేను వారి జ్ఞాపకం చేసుకొని ప్రభు, అలాంటి మనసును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే సేవకు పిలిచినప్పుడు నైనా దానికి లోబడే అవకాశాన్ని మీరు దయచేయండి. పిలుపుకు లోబడే అవకాశాన్ని దయచేయండి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభు, సువార్త ప్రకటించే అవకాశం వచ్చినప్పుడు నైనా దాన్ని పోగొట్టుకుని ఏ ఛాన్స్ వచ్చినా ఎక్కడ కూడా ప్రభు నిర్లక్ష్యపరచక సువార్త ప్రకటించే అవకాశాన్ని పోగొట్టుకోకనైనా ప్రభు, సువార్త ప్రకటించే అవకాశాన్ని దయచేసినందుకు వందనాలు. అలాగే ప్రార్థించే అవకాశం మీరు ఇస్తున్నారు దేవా. నీ సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకునైనా విజ్ఞాపన చేసే కృప మీద ప్రార్థనా సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారు దేవా. దాన్ని పోగొట్టుకోకుండా సహాయము దయచేయండి. ప్రార్థించి ప్రతిఫలాన్ని చూసే కృప దయచేయమని నీ దాసుని ద్వారా మాట్లాడే ఈ మాటలు ప్రభువా, జీవము కలిగిన మాటలయ్యా. ఇవి అందరి హృదయాల్లో నాటండి నాయనా. ఫలింపును దయచేయండి. కార్యసిద్ధి కలగాలి దేవా. కృప చూపించమని విన్న మాటలన్నీ కూడా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపును దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసడికి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఏశావులాగా దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు పిచ్చితనంతో నిర్లక్ష్యం చేస్తే నువ్వు కావాలన్నప్పుడు రావు. మళ్ళా చెప్తున్నా,
ఏశావులాగా దేవుడిచ్చిన బంగారు అవకాశాలను నిర్లక్ష్యం చేసి పిచ్చి చేష్టలు చేస్తే నువ్వు కావాలన్నప్పుడు నీకు అవకాశాలు రావు. అది తెలుసుకొని ఇప్పుడు చెప్పిన సంగతులు విలువైనవి, నిజంగా మళ్ళీ నేను తెలుసుకోవాల్సినవి అంటే మొత్తం ఒక్కసారి మళ్ళా పెట్టుకొని విను. నష్టమే లేదు. ఒక ముద్ద అన్నం తిని ప్రశాంతంగా మళ్ళీ ఈ సంగతులన్నీ పునర్ధ్యానించు. లేదన్నా నేను రాసుకున్నాను అంటే మళ్ళీ ఒక్కసారి వాటిని చూసి వేటిని మిస్ అయ్యావో, వేటిని ఫాలో అవుతున్నావో సరి చూసుకో. సిటీ స్టడ్ అనేటువంటి దైవజనుడు చివరిగా చెప్తున్నా వినండి. రాత్రివేళ వృద్ధాప్యంలో రాత్రివేళ చిన్న దీపపు కాంతిలో బైబిల్ చదువుతున్నాడట. ఒకరు అడిగారట, అయ్యగారు ఎన్నోసార్లు చదివారు, ఇంత చీకట్లో కళ్ళు కనపడక ఇబ్బంది పడుతూ కూడా ఆ చిన్న వెలుతురులో ఇంత కష్టపడి బైబిల్ ఎందుకు చదువుతున్నారు అయ్యగారు? ప్రసంగానికి సిద్ధపడుతున్నారా అని అడిగారట. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ప్రసంగం కాదు నాయన, నా దేవుడు నాకు చెప్పినటువంటి మాటల్లో ఎన్ని నెరవేర్చానో, ఆయన గ్రంథంలోని వాక్యాలు ఎన్ని నెరవేర్చానో, ఎన్ని ఇంకా నెరవేర్చవలసి ఉన్నదో, ఎన్ని నెరవేర్చకుండా తప్పిపోయానో వెతుక్కుంటున్నానయ్యా అన్నాడట. అమృత తుల్యమైన మాట అది. వాక్యం చదువుతూ ఏమన్నాడు తెలుసా? దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో ఆయన మాటలు ఎన్ని నెరవేర్చానో, ఎన్ని మిస్ అయ్యానో చూసుకుంటున్నాను. ఏదన్నా అవకాశం ఉంటే ఆ మిస్ అయిన వాటిని ఇప్పుడన్నా అవలంబించడానికి ఆలోచన చేస్తున్నానయ్యా అన్నాడట. ప్రసంగాల కోసం బైబిల్ చదవటం కాదు, బతకటం కోసం బైబిల్ చదవాలా. ఎలాగా? వాక్యంలో ఉన్నదాని ప్రకారం, దేవుడు రాసిన దాని ప్రకారం, వాక్య ప్రకారం జీవించడానికి వాక్యం చదవాలి. అది నేర్పుతున్నాడు. మనం అది గుర్తుపట్టాలా. కాబట్టి అన్నీ ఒక్కసారి మళ్ళా మీరు వెతికి ధ్యానించండి, చూసుకోండి. దాని ప్రకారం నేను ఉన్నానా? అవకాశం వచ్చినప్పుడు సువార్త చెప్తున్నానా? ఇతరులకు కనికరం చూపుతున్నానా? ప్రేమ చూపుతున్నానా? ఓర్చుకుంటున్నానా? క్షమించగలుగుతున్నానా? సేవకు పిలుపు వచ్చింది, చేయగలుగుతున్నానా? నలుగురితో మంచితనంగా ఉండే అవకాశం వచ్చింది, ఉంటున్నానా? ప్రార్థన చేసే ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. సావలా, ఇంకా బతికే ఉన్నా, ప్రాణాలతో ఉన్నా, ఛాన్స్ ఉంది. దేవుడిచ్చిన అవకాశాన్ని దేవుని కొరకు వాడుతున్నానా, లేకపోతే పనికిమాలిన వాటి టైంపాసుల కోసం వాడుతున్నానా? చూసుకొని యథార్థ హృదయులైతే, నిజంగా నీతిమంతులైతే దిద్దుకోండి. అంతా అటు ఇటుగా రకాలైతే, ఆఫ్ మైండ్ వాళ్ళు అయితే వదిలేసేయండి. మీ కర్మ, చేయగలిగింది ఏం లేదు. నేనైనా మీరైనా ఇచ్చినప్పుడే వినియోగించుకోవాలి. తెలుసా? ఎప్పుడు? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే వినియోగించుకోవాలి. రైట్? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని మనోహర దివ్య సహవాసం సన్నిధి సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతము మనం నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశనామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.